ఇది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా. బయట మనం తొక్కేసి ఇదే ఫ్లోర్ మీద మళ్ళీ తొక్కుతాం మన కళ్ళతో. ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాని మనం కళ్ళతో చూడలేము, కాబట్టి కళ్ళతో చూసే బ్యాక్టీరియాని నేను మీ ఫ్లోర్లో కలుపుతున్నాను అనుకో. ఈ ఫ్లోర్ మొత్తం కూడా బ్యాక్టీరియాతో ఉంది. ఇలా రెండు సమానంగా ఉన్నాయి. సో ఫ్లోర్ క్లీనర్ బయట మనం టీవీలలో పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చూసి వాడే ప్రోడక్ట్ ఇది లైజాల్ అంట. సో బకెట్ నీళ్ళల్లో ఎంత తీసుకుంటాం, ఇది ఎంత తీసుకుంటాం మేడం? ఒక మూట తీసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సగం గ్లాస్ నీళ్ళలోనే మూట తీసుకుంటాను. చాలా పవర్ఫుల్ ఉండాలి. ఏదైతే బ్యాక్టీరియా ఉందో దీన్ని మొత్తాన్ని చంపేసేయాలి. ఇది టీవీలో అడ్వర్టైజ్ చేసే ప్రోడక్ట్ అన్నట్టు. ఇది ఇంకా కొన్ని లక్షల కోట్లు ఇస్తారు ఆ సెలబ్రిటీకి ఇది వాడితే. ఇది వెస్టేజ్ లో ఉండే ఫ్లోర్ క్లీనర్. ఇది దాన్ని సగం మూట తీసుకున్నాను కదా నేను. ఇది చూడండి ఎంత తీసుకున్నాను. 4-5 చుక్కలు అంతే. ఇప్పుడు ఆ బకెట్లో కూడా ఇంతే చాలు సరిపోతుంది మనకి. డోర్స్ క్లీన్ చేయొచ్చు, టైల్స్ క్లీన్ చేయొచ్చు. ఓకేనా? చూడండి. సో ఇది ఎంతసేపు ఉన్నా కానీ ఇట్లా నల్లగానే ఉంది. ముక్కు దగ్గర పెట్టుకుంటే స్మెల్ మాత్రం చాలా గుమ్మగుమ్మలు గమగమ్మలు లాగా ఉంటుంది. అంటే ఈ గట్టిగా స్మెల్ రాగానే మనలో ఏమనుకుంటారంటే నిజంగానే ఇది పనిచేస్తుంది కావచ్చు అనుకుంటాం. పనిచేసిందా? నెలను తీసేసిందా? కానీ ఇలాంటి లైజాలు నెలలో ఎన్ని పడతాయి మనకి? ఎన్ని పడతాయి ఇలాంటి లైజాలు? కానీ అది ఒకసారి తీసుకుంటే ఒక 6 నెలలు వస్తుంది. కానీ 2 డబ్బాలని కంపేర్ చేసుకున్నప్పుడు రేట్ ఎక్కువలాగా కనపడుతుంది, కానీ ఎక్కువ రోజులు వస్తుంది. నూనె కూడా అంతే. 450 మిల్లీ నూనె అనుకుంటాం, కానీ ఎక్కువ రోజులు వస్తుంది. సో చూడండి, స్మెల్ కూడా ఘాటు స్మెల్ రాదు. ఈ ఘాటు స్మెల్ చాలా మంది మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత చేయి కింద పెట్టి కూర్చుంటాం. చిన్నపిల్లలు ఆడుతారు. అదే ఏళ్ళు కానీ ముక్కులో కానీ నోట్లో కానీ పెట్టుకుంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, న్యూమోనియా, ఉబ్బసం, ఆయాసం ఇలాంటివి కూడా వస్తాయి. సో ఈ ఫ్లోర్ క్లీనర్తో అలాంటి ప్రాబ్లం రాదు. ఆరోగ్యంగా ఉండొచ్చు, దాంతోపాటు ఆదాయం కూడా తీసుకోవచ్చు. మీరు ఆరోగ్యాన్ని తీసుకుంటారా, ఆదాయం తీసుకుంటారా అనేది మీ చాయిస్. అర్థమైందా? ఓకే. ఎవరికైతే దీంట్లో తీసుకొని వాడదాం అనుకుంటున్నారో సార్ దగ్గర ఐడి తీసుకోండి. ఐడి తీసుకోవడానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది.